టోటలీ క్యూర్డ్ మిస్టర్ సారథి. రేపు నుంచి మీరు ఇంకా హాస్పిటల్కి రానక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. రాజకీయ కథలను సినిమాలకు, సినిమా గ్లామర్ ను రాజకీయాలకు వాడుకొని హిట్ కొట్టిన వాళ్ళు చరిత్రలో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మాకజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్రతో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. అష్రఫ్ అవునా? మంచిగా సాబ్ సబ్ ఖైరేత్ సార్. మీ దర్వాజా కానీ సామాన్ పెట్టేసిన. సరే సరే. ఒకటి వచ్చావు, చుట్టూ రాలేదా? చుట్టూ సార్ బీమారే సార్. సరే సార్. స్టాప్ 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 స్టాప్. ఓ వెంకట గారు, హాయ్. హలో అండి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవునండి. బాయ్ సార్. బాయ్. హాయ్. హాయ్. హలో సారథి గారు. హలో అండి. కావ్య ఏదండి? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి రాగానే ఇంటికి పంపించండి. అలాగే. లేట్ అయింది. ఆఫీస్లో మీటింగ్లు. నాన్న కథ చెప్పు నాన్న. పడుకో తల్లి, 11 అవుతోంది. నువ్వు కథ చెప్తానే పనుకుంటాను. సరే, ఏ కథ చెప్పాలి? రాజు రాణి చీమ కథ. సరే. అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి ఉందంట. ఒకరోజు ఒక రాజు ఆ అడవికి వేటకెళ్ళాడంట. నాన్న, అడవిలోకి చీమల కాకులు దూరలేంది, రాజెలా దూరాడు? సరే, నాకు కుందేలు కథ చెప్పు. మరి చీమ కథ వద్దు, నాకు కుందేలు కథనే చెప్పు. మరి నువ్వు మధ్యలో ఆపకూడదు, ముందే చెప్తున్నాను. సరే. ఒక అడవిలో ఓ కుందేలు ఉందంట. ఇది కూడా చీమల నుండి అడవేనా నాన్న?